वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्. శ్రీ వాల్మీకి మహాముని మనకు అందించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం రామాయణ కథా సుధగా చెప్పుకుంటున్నాం. రామచంద్రమూర్తి వారు పరిహాసోక్తులతో ఆ శూర్పణఖను రంజింపచేసి లక్ష్మణస్వామి దగ్గరకు పంపించారు. అక్కడ వారిద్దరి మధ్యన కూడా కొంత మాటలు జరిగాయి. అలా జరిగినటువంటి మాటల్లో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు మనం అరణ్యకాండలో 18వ సర్గలో ఉన్నాం. ఇంతకు ముందు సర్గ అయినటువంటి 17వ సర్గలో ఆ శూర్పణఖ సీతామ్మవారి యొక్క గుణాల్ని అందవికారంగా చూపించారు రామచంద్రమూర్తికి. అదేంటో ఒక్కసారి మళ్ళా చూద్దాం. అదే శ్లోకాన్ని మనం చెప్పుకుంటూ, ఇమాం విరూపాం అసతీం కరాళాం నిర్నతోదరీం అనేన తే సహ భ్రాత్రా భక్షయిష్యామి మానుషీం అని. ఓ రామా, ఈ సీత భయంకరమైనటువంటి వికృతమైనటువంటి రూపాన్ని కలిగి ఉంది. ఈమె నడుమ వంగిపోయి ఉంది, చెడు స్వభావం కలిగింది అని సీతామ్మవారిని వర్ణించింది ఆ శూర్పణఖ. ఇక్కడ కూడా లక్ష్మణస్వామి అదే వర్ణన సీతామ్మవారి యందు చెప్పారు. ఇప్పుడు విశేషం ఏంటంటే, యథాతథంగా దాని తాలూకు భావం ఆ రెండు పక్కలా కూడా ఒకటే. అంటే 17వ సర్గలో 28వ శ్లోకం కానీ, లేక ఇక్కడ కూడా ఆ లక్ష్మణస్వామి చెప్పినటువంటి మాటలు కానీ, ఇవన్నీ కూడా ఒకటే అర్థాలు వస్తాయి. కానీ ఎప్పుడైనా సరే బాహ్యార్థం వేరు, అంతరార్థం వేరు. బాహ్యార్థం అంటే పైకి మనం తాత్పర్య రూపంలో చెప్పుకునేటువంటి విషయం. అంతరార్థం ఏంటో ఒక్కసారి మళ్ళా మనం చూద్దాం. ఇక్కడ ఇమాం అంటే ఈ, విరూప అంటే విశేష రూపము కలిగినటువంటి ఆమె, అంటే త్రిలోక సుందరి. అసతి అని అక్కడ అసతి అన్నదానికి లక్ష్మణస్వామి వారు ఏం చెప్పి ఉంటారు? న విద్యతే అన్యాసతి యస్యాహసా అసతి. సాటి లేనటువంటి సద్గుణాలు కలిగినటువంటి ఆమె. మరి ఒక స్త్రీలో ఈ సద్గుణాలు మనం చూడలేం. అలాగే పరమ పతివ్రత అని. కరాళ చక్కని ఒడ్డు పొడుగులు కలిగినటువంటి ఆమె, అంటే నిండైన తీరైన విగ్రహాన్ని కలిగినటువంటి ఆమె. నిర్ణతో ఉదరీ, నిమ్నం ఉదరం యస్యాహస నిర్ణతోదరి అంటే ఆమె పొత్తికడుపు లోపలికి ఉంటుంది, పల్చగా ఉంటుంది. కాబట్టి అందమంతా కూడా అక్కడే ఉంటుంది. అలాంటి ఆమె. ఇంకా తను మధ్య, ఇంకా సన్నని నడుము కలిగినటువంటిది. వృద్ధ, చక్కని జ్ఞానం చేత, ఉత్తమ శీలం చేత, సద్గుణాల చేత గొప్పది. అందువల్ల ఆ శ్రీరాముడు సద్గుణాల ప్రోబు అయినటువంటి ఆ సీతాదేవితో తన యొక్క జీవితాన్ని గడపక, ఇలాంటి చెడ్డ గుణాలు కలిగినటువంటి, వికృతమైనటువంటి రూపాన్ని కలిగినటువంటి, వంగిన నడుం కలిగినటువంటి ముసలిదానవు అయినటువంటి నిన్ను ఎలా పరిత్యజించకుండా ఉంటాడు అని అన్నారాయన. ఎప్పుడైతే లక్ష్మణస్వామి ఇలా అన్నారో, ఆ లక్ష్మణస్వామి యొక్క ఆంతర్యాన్ని గ్రహించలేనటువంటి శూర్పణఖ తిరిగి మరల రామచంద్రమూర్తి వారిని సమీపించింది. ఓ రామ, భయంకరమైనటువంటి వికృతాకారం కలది, చెడు స్వభావం కలది, వృద్ధురాలై వంగినటువంటిది నీ భార్యను చేరదీసి కదా నీవు నన్ను ఆదరించటం లేదు. ఓ రామా, నీవు చూస్తుండగానే నీ ముందే మనుష్యకాంత అయినటువంటి ఈమెను ఇప్పుడే నమిలివేస్తాను. పిమ్మట ఎలాంటి సవతి బాధ లేకుండా నీతో కూడి హాయిగా
నేను ఈ వనసీమల్లో విహరిస్తాను అని కాలుతూ ఉన్నటువంటి ఎర్రని చూపులతో ఆ శూర్పణఖ క్రుద్ధిరాలై సీతామ్మవారి మీదకి దాడికి దిగుతోంది. మృత్యురాపాశంలాగా మీద పడుతూ ఉన్నటువంటి ఆ శూర్పణఖను చూశారు. దాంతో ఒక్కసారిగా తన యొక్క హుంకారంతో రామచంద్రమూర్తి నిలువరించారు. నిశ్చేష్టురాలై ఆగిపోయింది శూర్పణఖ. ఓ సౌమిత్రి, క్రూరులైనటువంటి వారితో, దుష్టులతో పరిహాసం ఏ విధంగానూ కూడా పనికిరాదయ్యా. ఓ సౌమ్య, సీతాదేవికి ఎలాంటి ఆపద రాకుండా చూడు. ఓ పురుషశ్రేష్ఠ, కురూపి, క్రూరస్వభావి, మదించి ఉన్నటువంటి ఈ మహోదరిని విరూపను గావించు అన్నారు తప్ప చంపివేయమని చెప్పలేదు. ఎప్పుడైతే అన్నగారు ఆదేశించారో మహాబలశాలైనటువంటి లక్ష్మణుడు రామచంద్రమూర్తి వారి పక్కనే ఉన్నటువంటి ఒక కరవాలాన్ని తీసుకుని శూర్పణఖ యొక్క ముక్కు చెవులను ఖండించాడు. ఎప్పుడైతే ఆ ముక్కు చెవులు ఖండించబడిందో శూర్పణఖ పెడబొబ్బలు పెడుతూ వచ్చిన తోవను బట్టి ఆ వనాల్లో అడ్డదిడ్డంగా పరిగెట్టడం మొదలుపెట్టింది. ఎలా ఉందట, భయంకరమైనటువంటి వర్షాకాలంలో మేఘాల యొక్క గర్జన ఎలా ఉంటుందో అలా ఉంది. అలా రక్తం కారుతుండగా మిక్కిలి భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి ఆ రాక్షసి చేతులు రెండూ కూడా పైకెత్తి హాహారవాలు చేసుకుంటూ ఆ మహారణ్యంలో ప్రవేశించింది. ఆ దండకారణ్యంలో ఆమె యొక్క సోదరుడైనటువంటి కరుడు అక్కడ నివసిస్తున్నాడు. అతని ఆకారం కూడా చాలా భీకరమైంది. రాక్షసులు ఎంతోమంది, అంటే 14,000 మంది రాక్షసులతో ఆ జనస్థానాన్ని పరిపాలిస్తున్నాడు. ముక్కు చెవులు తిరిగి విరూపైనటువంటి ఆ శూర్పణఖ ఆకాశం నుంచి పిడుగుపడినట్లుగా తన ముందు పడింది. సోదరుని చూశాడు కరుడు. రక్తసిక్తమైనటువంటి ఆ ముక్కు చెవులు చూశాడు. అలా ఓ పక్కన రక్తం ఓడుతూ ఉండగానే తన యొక్క భీకరమైనటువంటి దీనమైనటువంటి హాహారవాలతో ఓ పక్కన బాధపడుతూనే శూర్పణఖ ఆ రామచంద్రమూర్తి గురించి, లక్ష్మణస్వామి గురించి, సీతాదేవి గురించి చెప్పింది. ఎప్పుడైతే ఇదంతా చెప్పిందో ఒక్కసారిగా రక్తస్రావం ఎక్కువైపోయి స్పృహ తప్పి పడిపోయింది. అలా తన ముందు పడిపోయినటువంటి తన యొక్క సోదరిని లేపి కూర్చోబెట్టాడు. ఓ సోదరి, లే, నీ నిస్పృహని, చిత్తవైకల్యాన్ని విడిచిపెట్టు. నీ ముక్కు చెవులు కోసి నిన్ను ఇలాగ వికృతరూపిగా చేసిన వాడెవడు? ఇప్పుడే వాడి యొక్క వివరాలు చెప్పు. ఇతరుల జోలే ఏ పట్టక ఒకచోట ప్రశాంతంగా ఉన్నటువంటి విషపూరితమైనటువంటి కృష్ణసర్పాన్ని వినోదంగానైనా సరే తన వేళ్లతో బాధించుదామనుకుంటున్నటువంటి ఆ మగాడు ఎవ్వడు? ముందు వెనుకలు ఆలోచింపక నిన్ను చేరి నీ ముక్కు చెవులు కోసినవాడు తన మెడకు మృత్యుపాశాన్ని తానే బిగుంచుకున్నవాడవుతాడు. అతడు కాలకూట విషాన్ని తాగినట్లుగానే భావించు. ఇంకా వాడు తన చావు తానే కొని తెచ్చుకున్నట్లే. ఓ సోదరి, నీ బలపరాక్రమాలు సాటిలేనివి కదా, నీవు కామరూపిణివి కదా, ఎక్కడైనా సరే నిర్భయంగా సంచరింపగలవు కదా. అలాంటి నిన్ను ఈ దుస్థితికి ఎవడు గురి చేశాడు? అలా ఈ విధంగా ఇంత మహాబలశాలివైనటువంటి నిన్ను విరూపను గావించినటువంటి ఆ మహావీరుడెవడు? దేవగంధర్వ జాతులకు చెందినవాడా, లేక మహాత్ములైనటువంటి ఋషులలో ఒక్కడా? ఎవడువాడు? పాకాసురుని చంపినవాడు, సహస్రాక్షుడు, దేవతలలో ప్రముఖుడు అయినటువంటి ఇంద్రుడు తప్ప మరి ఒకడు ఎవ్వడూ కూడా నిన్ను ఇలా బాధించి నాకు అప్రియాన్ని కూర్చడానికి సాహసింపడు. ఈ లోకంలో అలాంటి వాడంటూ ఉంటాడని ఇప్పటిదాకా నేను అనుకోలేదు, నేను చూడలేదు కూడా. శత్రువుల యొక్క తత్వాన్ని రూపుమాపేటువంటి నా బాణపరంపర ద్వారా హంస నీటితో కలిసి ఉన్న పాలని ఎలా వేరు చేస్తుందో అవతల వాడి యొక్క ప్రాణాన్ని వాడి యొక్క దేహం నుంచి నేను అలా వేరు చేస్తాను. ఓ సోదరి, నీకు తీరని వ్యధగూర్చినటువంటి ఆ వీరుడు ఇక మిగిలి ఉండడు. ఈ విషయంలో నీవు ఊరడిల్లు. రణరంగంలో మిగుల వాడైనటువంటి నా బాణాల చేత వాడి యొక్క మర్మస్థానాలని భేదిస్తాను. ఇంకా వాడి శరీరంలోంచి ప్రవహించేటువంటి నురుగులాంటి రక్తంతో ఈ భూమి తన యొక్క దాహార్తిని తీర్చుకునేట్లా చేస్తాను. యుద్ధరంగంలో నా చేతిలో మృతి చెందినటువంటి ఆ వీరుని యొక్క శరీరం కడ
వివిధాలైనటువంటి పక్షులు గుమిగూడి ఆ కళేబరం తాలూకు మాంసఖండాలని పీక్కుని తింటూ ఉండగా నువ్వు చూస్తావు. ఓ సోదరి, మొదట ఈ పరిస్థితి నుంచి నువ్వు కోలుకో. పిమ్మట పరాక్రమశాలివైనటువంటి నిన్ను ఈ దుస్థితికి గురి చేసినటువంటి వాడెవడో, ఆ దుర్జనుడు ఎవడో నాకు చెప్పు అంటే, అప్పుడు కన్నీరు పర్యంతమవుతూ శూర్పణకంది, ఓ సోదరా, మనం దండకారణ్యమున ఇరువురు రాజకుమారులు చేరారు. వారు నవయువకులు, అంతేకాదు చక్కని రూపలావణ్యాలు కలవారు, మిక్కిలి సుకుమారులు, అయినను సాటిలేనటువంటి బలపరాక్రమాలు కలవారు, మరియు పద్మాల వలె విశాలమైనటువంటి మనోహరాలైనటువంటి నేత్రాలు కలవారు. వారు వల్కలములను జింక చర్మాలని ధరించారు. కందమూల ఫలాలే వారి యొక్క ఆహారములు. వారు జితేంద్రియులు, తాపసులు, ధర్మనిరతులు. వారు దశరథ మహారాజు యొక్క కుమారులు, అన్నదమ్ములు. పేర్లు రామలక్ష్మణులు. గంధర్వరాజుల్లాగా వారు నిరుపమానమైనటువంటి తేజోమూర్తులు, గొప్ప రాజచిహ్నాలు కలవారు. వారు దేవతలో లేక మనుష్యులో ఇది మాత్రం నేను నీకు చెప్పలేను. వారి చెంత నేను సన్నని పిడికిటకు ఇమిడేటువంటి నడుం కలిగినటువంటి ఒక జవ్వనిని చూశాను. ఆమె మిలమిలలాడుతున్నటువంటి పెక్కు ఆభరణాలు ధరించింది. ఆ యువతి రక్షణ నిమిత్తము ఆ యమభట్ల వలన నేను ఒక దిక్కులేని దానవలే కొరటవలే ఇట్టి దురవస్థకు లోనయ్యాను. రణరంగంలో ఆ ఇరువురు యువకులు మృత్యుందిన వెంటనే నురుగులతో కూడినటువంటి వారి యొక్క రక్తాన్ని, ఆ కుటిలాత్మురాల యొక్క రక్తాన్ని కూడా తనివితీరా తాగుదామనుకుంటున్నానురా. ఓ సోదరా, ఆ ముగ్గురు యొక్క రుధిరమును రణరంగంలోనే తృప్తిగా తాగుతాను. ఇది నా ఏకైక వాంఛ. దానిని నీవు నెరవేర్చాలి అంది శూర్పణఖ. ఎప్పుడైతే శూర్పణఖ ఇలా మాట్లాడిందో కళ్ళు చండ్రనిప్పుల్లా మారిపోయాయి కరుడివి. వెంటనే 14 మంది యోధుల్ని రామచంద్రమూర్తి మీదకి యుద్ధానికి పంపుతూ ఇలా ఆదేశించాడు. ఓ యోధులారా, ఇరువురు మానవులు వలకలాలని జింక చర్మాలని ధరించి శస్త్రధారులై ఈ దండకారణ్యానికి వచ్చి ఉన్నారు. వారితో పాటుగా ఒక తరుణి కూడా ఉంది. మీరు అక్కడికి వెళ్ళి ఆ దురాచారులైనటువంటి ఆ యువకులని, ఆ తరుణ్ణి కూడా పరిమార్చిరండి. అప్పుడు నా సోదరైనటువంటి శూర్పణఖ వారి యొక్క రక్తాన్ని తనివితీరా త్రాగుతుంది. ఇదే నా సోదరి కోరిక. ఇలా చేయడమే మీరు కూడా నాకు ఇష్టం. వెళ్ళి మీ పరాక్రమాన్ని చూపించి వారిని సంహరించండి అని ఆజ్ఞాపించాడు. ఆ 14 మంది రాక్షస యోధులు కూడా బయలుదేరి శూర్పణఖను వెంటబెట్టుకుని గాలిచే నెట్టబడినటువంటి మేఘాలు ఎలా అయితే వెళ్తాయో అంత వేగంగా పంచవటిని చేరారు. పిమ్మట మహాపరాక్రమశాలైనటువంటి ఆ రామచంద్రమూర్తి వారి మీద నిస్తములైనటువంటి బాణాలని ప్రయోగించారు. అయినా సరే వనగజాలు మండుచున్నటువంటి అగ్నిజ్వాలల్ని ఎలా అయితే ఎదుర్కోలేవో అలాగా ఆ రామచంద్రమూర్తి వారిని దెబ్బతీయలేకపోయారు ఆ 14 మంది రాక్షసులను. అనంతరం క్రూరాలైన శూర్పణఖ శ్రీరాముల వారి యొక్క ఆశ్రమానికి చేరింది. అక్కడ ఉన్నటువంటి ఆ సీతారామలక్ష్మణులను ఆ రాక్షసులకు చూపించింది. అప్పుడు ఆ ముగ్గురిని కూడా చూశారు. అప్పుడు పరాక్రమశాలైనటువంటి రాముల వారు తన ఆశ్రమం దగ్గరికి వచ్చి ఉన్నటువంటి ఆ రాక్షసుల్ని శూర్పణఖని కూడా చూశారు. తన యొక్క తమ్ముణ్ణి పిలిచారు. ఓ సౌమిత్రి, ఒక్క క్షణకాలం పాటు సీతాదేవిని రక్షిస్తూ ఇక్కడే ఉండు. ఈ రాక్షసితో కూడి ఇక్కడికి వచ్చినటువంటి ఈ రాక్షసులను వధిస్తాను అన్నారు. మహాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి వారి యొక్క మాటకు లక్ష్మణస్వామి సరే అన్నయ్యా అన్నారు. వెంటనే బంగారంతో అలంకరించబడినటువంటి తన యొక్క ధనుస్సును సంధించాడు. ఆకర్ణాంతము లాగారు, ధనుష్టంకారం చేశారు. మేము ఇరువురం సోదరులం, దశరథ కుమారులం, రామలక్ష్మణులం. మేము ఈ సీతాదేవితో కూడి సులభంగా చొలరానటువంటి ఈ దండకారణ్యంలో ప్రవేశించాం. మేము కందమూల ఫలాలు తింటూ జితేంద్రులమే తాపధర్మాలను ఆచరిస్తూ ఈ దండకంలో నివసిస్తున్నాం. మమ్మల్ని మీరు ఎందుకు బాధిస్తున్నారు? హింసా ప్రవృత్తి కలిగిన మీ వంటి పాపాత్ముల్ని రణరంగుల్లో వధించడం కోసమే మహర్షులు ఆదేశాన్ని అనుసరించి నేను ధనుర్బాణాలని ఆయుధాలని చేపట్టాను. ఓ రాక్షసులారా, మీరు నాతో యుద్ధం చెయ్యాలనుకుంటే పారిపోకుండా నిర్భయంగా ఇక్కడే ఉండండి. లేదా ఏమాత్రం మీ ప్రాణాల మీద తీపి ఉన్నా వచ్చిన త్రోవ పట్టండి అని ఎప్పుడైతే
అలా అన్నారో, ఆ తర్వాత వచ్చినటువంటి వారి వెనకాల వచ్చినటువంటి 14,000 మంది రాక్షసులు మండిపడుతూ, మహాకాయుడు మాకు ప్రభువు అయినటువంటి కరుణకు నీవు కోపం తెప్పించావు, అందువల్ల నీవు ప్రాణాల మీద ఆశ వదులుకో, మేము చాలామందిమి, నీవు ఒంటరివాడవు, మా ఎదుట సంగరంలో నిలబడ్డానికి నీకు శక్తి ఎక్కడిది, ఇంక యుద్ధం చేయడం కూడానా అన్నారు. యుద్ధానికి రా, మా భుజబలాలని కొలది ప్రయోగించిన పరిఘలు, శూలాలు, పట్టిసాలు మొదలైనటువంటి ఆయుధాల దెబ్బకు నీ చేతిలో ధనస్సు ముక్కలవుతుంది, నీ గర్వం అణగిపోతుంది, తొదకు నీ ప్రాణాలు కూడా మిగలవు రమభద్ర అన్నారు వాళ్ళు. అప్పుడు వారు ప్రయోగించినటువంటి 14 శూలాలని కూడా తన బంగారు బాణాల చేత అక్కడికక్కడికే పూర్తిగా ముక్కలు గావించారు. ఆ పిమ్మట మహా తేజస్శాలైనటువంటి ఆ రామచంద్రమూర్తి మిక్కిలి క్రుద్ధుడై శిలపై సానలు దీరి సూర్యునిలా వెలుగులు జిమ్ముతూ ఉన్నటువంటి 14 బాణాలు చేతబట్టారు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఎలా ఎక్కుపెడతాడో అలా ఎక్కుపెట్టారు, వారి మీద వదిలిపెట్టారు. అవి రాక్షసుల యొక్క వక్షస్థలాలని చీల్చి వేగంగా భూగర్భంలో చేరిపోయాయి. అలా బద్దలైపోయినాయి వారి యొక్క గుండెలు. ఆ ప్రదేశమంతా కూడా రక్తంతో ఏరులై ప్రవహించింది. ఆ విధంగా నేలకూలినటువంటి ఆ రాక్షసులను చూచి శూర్పణఖ క్రోధంతో ఊగిపోయింది. ఆమె భయంతో వణికిపోతోంది. మిక్కిలి భీకరమైనటువంటి ధ్వనులు చేసుకుంటూ పరిగెట్టుకెళ్ళి మళ్ళా కరుడు దగ్గరికి వెళ్ళింది. దుఃఖంతో ఆర్తితో ఆ కరుడు ముందు నేల మీద పడిపోయింది. ఇంకా రక్తం, స్రవించినటువంటి రక్తం, ముక్కు చెవులు ఖండింపగా స్రవించబడినటువంటి రక్తం ఎండి చారికలు కట్టి ఆమె యొక్క బుగ్గల మీద ఇంకా వికృతంగా ఉందట. రణరంగంలో రాక్షసులు పడిపోయారన్న సంగతిని ఆ శూర్పణఖ కరుడికి చెప్పింది. ఒక్కసారి ఆశ్చర్యపోయాడు కరుడు. ఓ శూర్పణఖ, వీరుడు రక్తపానం చేసేవారు అనేటువంటి ఆ రాక్షసయోధులను నీ ప్రీతి కోసం ఆదేశించి పంపాను కదా, అది ఇప్పుడే కదా, మరల ఎందుకు ఏడుస్తున్నావు అనంటే, ఇంకా ఏం ముంచుకొచ్చింది ఓ ప్రభువు, గగ్గోలు పెడుతూ నేల మీద పడి పాములా మెలికలు తిరుగుతున్నావు, కారణమేంటి, నేను నీకు అండగా ఉండగా దిక్కులేని దానిలా ఎందుకు ఏడుస్తున్నావు ఓ శూర్పణఖ, భయపడకు, ఇంకా నీ యొక్క నిస్పృహలోంచి బయటికి రా అన్నాడు. అప్పుడు శూర్పణఖంది, ఓ అన్నయ్య, నీవు నా కోసం పంపించావు కదరా, ఆ 14 మంది రాక్షసుల్ని కూడా ఆ రాముడు ఒక్కొక్క బాణంతో చంపివేశాడు. వాళ్ళ యొక్క గుండెలు బద్దలయ్యి ఆ బాణం తిరిగి మరల నేలలోకి చాలా లోపలికి దూసుకుపోయింది. అలా వారందరూ కూడా చనిపోయారన్నయ్యా అంది. దాంతోటి ఆశ్చర్యపోయాడు. అన్నయ్య, నాకు పరమశత్రువైనటువంటి ఆ రాముణ్ణి గనక నీవు చంపకపోతే నీ ఎదుట నిస్సంకోచంగా నేను ప్రాణాలు వదిలిపెట్టేస్తాన్రా అంది శూర్పణఖ. నేను శూరుణ్ణి అని నీకు నువ్వు గొప్పలు చెప్పుకోవడం కాదు, అలాంటి వీరుడి ముందు నిలబడి ఆ వీరుణ్ణి మట్టి కరిపించి ఆ తర్వాత శూరుణ్ణి అని నా దగ్గర చెప్పుకోవాలి అని ఆ కరుణ్ణి రెచ్చగొట్టింది ఈ శూర్పణఖ. ఓ నిశాచర సోదరా, నీకు నిజంగా రాముణ్ణి ఎదుర్కోగలిగిన శక్తి సామర్థ్యాలుంటే దండకారణ్యైనటువంటి ఆతణ్ణి నీవు జపించు, లేదా మన రాక్షస జాతికి కళంకాన్ని తెచ్చిపెట్టిన వాడవవుతావురా అంది. లావైనటువంటి పొట్టగలిగినటువంటి ఆ శూర్పణఖ అలా మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయాడు కరుడు. కొంతసేపటికి అలా ఏడ్చి స్పృహ తప్పిపోయింది శూర్పణఖ. దాంతో ఒక్కసారిగా పళ్ళు పటపట కొరికాడు కరుడు. అల్పాయుష్కుడైనటువంటి ఆ రాముడు నా గండ్రగొడ్డలకి ఎరచేస్తాను ఆ రాముణ్ణి అని చెప్పి పెడబెడ్బోలు పెట్టాడు. ఎప్పుడైతే కరుడు ఆ మాట అన్నాడో ఆశ్చర్యపోయింది. దాంతో ఆనందం కలిగింది శూర్పణఖకి. పెడబొబ్బలు పెట్టింది, బాగా అంటే బిగ్గరగా అరిచిందనమాట. ఓ సేనాపతి, మన సైన్యంలో 14,000 మంది యోధులను అనుక్షణం నా కనుసనల్లో మెలుగుతూ ఉంటారు. అలాంటి వారిని అత్యంత వడిగా వేగంగా ఆయుధాలని ప్రయోగించగలిగినటువంటి అలాంటి వాళ్ళని నా ముందు నుంచోబెట్టు అన్నాడు. వాళ్ళందరినీ కూడా సర్వాయుధాలతో సన్నద్ధుణ్ణి గావించు అన్నాడు. అలాగే నా రథాన్ని సిద్ధపరచు,
మరియు ధనుస్సులను, పదునైన బాణాలని, చిత్రవిచిత్రాలైనటువంటి ఖడ్గాల్ని, బల్యాల్ని, ఇతరములైనటువంటి వివిధ రకాలైనటువంటి ఆయుధాలన్నీ కూడా నా రథంలో సజ్జితమై ఉండాలి అన్నాడు. ఎప్పుడైతే ఖరాసురుడిలా పలికాడో దూషణుడు, అయ్యా, సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి రథానికి రంగురంగుల గుర్రాలని పూంచాం, అది మీకోసం సిద్ధంగా ఉంది అనగానే ఆ రథాన్ని చూశాడు కరుడు. అది మేరు శిఖరంలా చాలా ఉన్నతంగా ఉంది. దాని యొక్క చక్కగా రవళించేటువంటి గంటలు, మువ్వలు ఆ రథానికి అమర్చబడ్డాయి. జాతి గుర్రాలు దానికి పూంచబడి ఉన్నాయి. ధ్వజపతాకాలతో శోభిల్లుతోంది ఆ దివ్యరథం. అలాంటి రథాన్ని యుద్ధావేశంతో ఆరోహించాడు కరుడు. ఎప్పుడైతే కరుడు యుద్ధావేశంతో రథం ఎక్కాడో మిగిలిన రాక్షసులందరూ కూడా రథాలు ఎక్కారు. వాళ్ళ యొక్క వాహనాలను ఎక్కారు. శత్రుభయంకరులైనటువంటి 14,000 మంది రాక్షస యోధులు ఇనుపగుదియలు, అడ్డకత్తులు, శూలాలు, వాడి అయినటువంటి గండ్రగొడ్డళ్ళు, ఖడ్గాలు, చక్రాలు ఇలాంటివన్నీ కూడా చేతపట్టారు. అలాగే చిన్న చిన్న చురికలు, వాడి అయినటువంటి ఈటెలు, ఖడ్గాలు, అలాగే ఇనపముళ్ళు కలిగినటువంటి రోకళ్ళు, వజ్రాయుధాల్లా ఉండేటువంటి వాటిని కూడా ధరించారు. తహతహలాడుతూ శత్రువులను వధించడానికి ఆ కరుడు ఉత్సాహంతో ముందుకొస్తున్నాడు. అలా రాక్షస సైన్యం జనస్థానంలో బయలుదేరగా గాడిద వలె బూడిద రంగులో ఉండేటువంటి మేఘాలు ఆకాశమంతా కూడా కప్పుకున్నాయి. అలాగే చదునుగా ఉన్నటువంటి రాజమార్గంలో వెళ్ళేటువంటి ఆ గుర్రాలు తొట్రుపాటికి కూడా గురి అవుతున్నాయట. అనంతరం కరుడు యొక్క రథం మీద ఉన్నటువంటి బంగారు దండం కలిగినటువంటి ఎత్తైన పతాకాన్ని ఒక గ్రద్ద సమీపించింది. ఆ గ్రద్ద ఆ పతాకాన్ని అప్రదక్షిణంగా తిరిగి ఆ పతాకం తాలూకు చివరి భాగం మీద నుంచుంది. సూర్యుడు ప్రకాశించేటువంటి ఆ పగటి సమయంలో వికృత స్వరాలతో నక్కలు ఊడవేస్తున్నాయి. రెక్కలు తగినటువంటి పర్వతాల్లాగా ఎర్రని జలాలు కలిగినటువంటి మహామేఘాలన్నీ కూడా ఆకాశాన్ని పూర్తిగా కప్పేశాయి. సహజంగా అది సంధ్యాకాలం కానప్పటికీ సంధ్యాకాలం అయిపోయిందేమో అనేటువంటి భావన చూసిన వారికి కలుగుతోంది. నక్కల కూతలు యుద్ధ విషయంలో అశుభానికి సూచన. అలాగే కరుడు వెళ్తూ ఉన్నటువంటి రథానికి ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా చాలా జంతువులు పరిగెట్టాయట. ఇది కూడా అశుభానికి సూచన. మనం వెళ్తున్నప్పుడు దక్షిణం నుంచి ఉత్తరానికి బయలుదేరి వెళ్తూ ఉండాలి. ఏ జంతువైనా సరే అది శుభం. ఇక్కడ అశుభానికి సంబంధించినటువంటి ప్రతి దృష్టాంతాలు కనబడుతున్నాయి. అలాగా రథంలో ఆసీనుడై ఎప్పటికప్పుడు పెడబెబ్బలు పెడుతూ ఉన్నటువంటి ఆఖరాసురుడు యొక్క ఎడమ భుజం ఒక్కసారిగా జలధరించింది. అన్ని వైపులాగా పరికించి చూస్తూ ఉన్నాడు కరుడు. ఒక్కసారిగా కంటిలో నీరు చిప్పిల్లింది. అలాగే పెదాలన్నీ కూడా తడారిపోతున్నాయి. అప్పుడు అనుకున్నట్ట, బలగర్వితులైనటువంటి ఆరాముణ్ణి, అతని తమ్ముడైనటువంటి లక్ష్మణుణ్ణి తీవ్రమైనటువంటి నా బాణాలతో మట్టు పెట్టక నేను తిరిగి మరల జనస్థానానికి రాను అనుకున్నాడు. అలా రకరకాలుగా తన యొక్క శౌర్య ప్రతాపాలను వెల్లడించుకుంటూ భుజాలు చరుచుకుంటూ బయలుదేరి వస్తున్నాడు. ఇంకా మహాత్ములైనటువంటి ఋషులు, దేవతలు, గంధర్వులు, సిద్ధచారణులు ఆ యుద్ధాన్ని చూడగోరి ఆకాశ మార్గంలో ఒకరికొకరు చేరుగా నిలిచి పరస్పరము ఇలా చెప్పుకుంటున్నారట. పూజ్యములైనటువంటి గోమాతలకు, బ్రాహ్మణోత్తములకు, లోక కళ్యాణం కలిగినటువంటి తదితర సాధువులకు సుమ్మగాక. చక్రధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు సమరభూమయందు రాక్షసలోకాన్ని హతమార్చినట్టు ఆ రాముడు పౌలస్త్య వంశజులైనటువంటి ఈ రాక్షసులందరినీ కూడా దునుమాడి జయాన్ని పొందుగాక అని ఎన్నో రకాల ఆశీర్వాదాలు రామచంద్రమూర్తి వారికి అందించారు. అలా కరుడు 14,000 మంది రాక్షసుల సమూహంతో బయలుదేరి రామచంద్రమూర్తి వారిని సమీపించాడు. మిక్కిలి పరాక్రమశాలైనటువంటి ఆ కరుడు రాముడి యొక్క ఆశ్రమానికి బయలుదేరిన పిమ్మట ఏర్పడినటువంటి ఉత్పాతాలన్నీ కూడా ఇక్కడ రామలక్ష్మణులు కూడా గమనిస్తున్నారు. అప్పుడు రామచంద్రమూర్తి అన్నారట, ఓ మహాబాహు లక్ష్మణ, సమస్త ప్రాణులకి కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటివన్నీ కూడా అశుభాన్ని సూచిస్తున్నాయిరా. ఈ మహోత్పాతాలని పరిశీలిస్తున్నావా?
ఇది రాక్షస సంహారాన్ని తెలిపేటువంటి ప్రమాద ఘంటికలు. ఇదిగో చూడు, గాడిదల వలె బూడిద రంగు కలిగినటువంటి మేఘాలు ఆకాశంలో ఉన్నాయి. అవి కర్ణకఠోరంగా భీకరంగా గర్జిస్తూ రక్తధారల్ని స్రవిస్తున్నాయి. ఓ లక్ష్మణ, మన బాణాలన్నీ కూడా మామూలుగా ఉన్న కాంతి కన్నా కూడా బాణాలకి కాంతి పెరిగిందిరా, గమనించావా? అలాగే మన చేతుల్లో ఉన్నటువంటి ధనస్సులు కూడా ఎప్పటికప్పుడు నూతనోత్సాహంతో ఉన్నట్లుగా ఉన్నాయిరా. సౌమిత్రి, వనాల్లో సంచరిస్తున్నటువంటి పక్షుల యొక్క కూజితాలు వెంటనే మనకి ఎలాంటి భయమూ లేదని, శత్రువుల జీవితాలు సంశయాస్పదములని ఇప్పుడు కోకోలాడుతున్నటువంటి ఆ పిట్టలు చేస్తున్నటువంటి ధ్వనికి అర్థం రా అని రామచంద్రమూర్తి శకున శాస్త్రంలో బాగా నిష్ణాతులు. లక్ష్మణ, క్రూరకర్ములైనటువంటి రాక్షసుల యొక్క ఘోరమైనటువంటి అరుపులు, వారు మ్రోగిస్తున్నటువంటి భేరీలు, భయంకర ధ్వనులు ఇక్కడికి వినబడుతున్నాయి. చూస్తున్నావా అన్నారు రాముల వారు. అలా రామచంద్రమూర్తి శుభఫలాలని కోరుకునేటువంటి దూరదర్శి అయి ఉన్నటువంటి పురుషుడు తనకు ఎదురైనటువంటి లేక ఎదురవ్వబోయేటువంటి ఆపదల్ని ఊహించుచూ రాబోయేటువంటి అనర్థాలకు తగినటువంటి ప్రతిక్రియలు చేసుకుంటూ ఉండాలట. ఇది రామచంద్రమూర్తి ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. అందువల్ల ఓ లక్ష్మణ, నీవు ధనుర్బాణాలని చేతబట్టి మీ వదినను అయినటువంటి సీతాదేవిని వృక్షాలతో నిండిన దుర్గమమైనటువంటి దగ్గరలో ఉన్న కొండగుహ తీసుకువెళ్ళు. అక్కడ ఆమెకు రక్షకుడిపై ఉండు అంటే అప్పుడు లక్ష్మణస్వామి కూడా బాణాలు పట్టుకుని యుద్ధానికి సిద్ధపడుతున్నారట. నాయన, నా మాటల్ని కాదనకు, వారిని నీవే తుదమర్తించగలవు, కానీ ఈ నిశాచరులందరినీ కూడా నేనే చంపగోరుతున్నాను అని రామచంద్రమూర్తి అన్నారు. ఎప్పుడైతే అలా రామచంద్రమూర్తి ఆదేశించారో లక్ష్మణస్వామి ధనుర్బాణాలను తీసుకుని ఆ వదిన గారిని తనతో పాటుగా రమ్మనమని దుర్గమైనటువంటి అంటే లోపల గుహ ఉంది అని తెలియకుండా చెట్లతో కప్పబడినటువంటి ఒక గుహకు ఆమెను తీసుకువెళ్ళారు. రామచంద్రమూర్తి ఓహో అనుకున్నారు. ధృణస్యాన్ని చేసుకున్నారు, కవచాన్ని ధరించారు. అగ్నికాంతుల విరజమ్ముతూ ఉన్నటువంటి కవచాన్ని ధరించినటువంటి ఆ రామచంద్రమూర్తి పొగలేనిటువంటి అగ్నిలా వెలిగిపోతున్నారట. పిమ్మట తన యొక్క ధనుస్సును తీసుకున్నారు, కోదండాన్ని, అద్భుతమైనటువంటి అక్షయ తూణీరాలని స్మరించారు, అవి వచ్చాయి. ధనుష్టంకారాన్ని నింపుతూ దశ దిశలా కూడా ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లేట్లా ధనుష్టంకారం చేశారట. అప్పుడు అందరూ కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అని దేవతలు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, మునులు ఇలాంటి వారందరూ కూడా రామచంద్రమూర్తి వారికి స్వస్తివాచనాలు పలికారట. అలా రామచంద్రమూర్తి పౌలస్త్య వంశజులైనటువంటి ఈ రాక్షసుల్ని దునుమాడి జయాన్ని పొందుగాక అనుకున్నారు. ఇలా సంభాషించుకుంటూ పిమ్మట మరలవారు ఒకరొకరు చూసుకుంటూ ఇలా మాట్లాడుకుంటున్నారట ఆకాశ వీధుల్లో. అలా అంతులైనటువంటి దురాగతాల పాల్పడేటువంటి రాక్షస యోధులేమో 14,000 మంది. ఇక్కడ ధర్మాత్ముడైనటువంటి ఆ రాముడు ఒక్కడే కదా, అసలు యుద్ధం ఏ రకంగా జరుగుతుంది అని అనుకుంటున్నారు. వైష్ణవ తేజో విలసితుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి సంగ్రామ రంగంలో అగ్రభాగంలో ఉండగా ఆయన యొక్క పరాక్రమ ప్రభావాలని ఎరగనటువంటి ప్రాణులన్నీ కూడా భయంతో మిక్కిలి వ్యధ చెందాయి. ఎట్టి మహాకార్యాన్ని అయినా సరే రామస్యాక్లిష్టకర్మణ అని చాలా చోట్ల మనకి రామాయణంలో వస్తుంది. అంటే కష్టమైన కార్యాన్ని కూడా సునాయాసంగా చేయగలిగేవారట రామచంద్రమూర్తి. అలా మాట్లాడుకుంటూ ఉంటే సింహనాదాలు చేసుకుంటూ రాక్షస వీరులందరూ ఒక్కమ్మడిగా వచ్చారు అక్కడికి. ఆ రాక్షసుల యొక్క కోలాహలాలతోటి ఆ ప్రదేశమంతా కూడా నిండిపోయింది. వనాల్లో సంచరించేటువంటి పెద్ద పులులు తదితర పెద్ద జంతువులు, క్రూర జంతువులు కూడా ఆ ప్రదేశాలని వదిలిపెట్టి పారిపోయాయట. అలా రాక్షసుల యొక్క రథాలు, ఆ రథాల మీద ధ్వజాలు రామచంద్రమూర్తి వారికి కనుచూపు మేరలోకి వస్తున్నాయి. అలా క్రమక్రమంగా అవన్నీ కూడా వచ్చి అర్ధచంద్రాకారంగా రామచంద్రమూర్తి వారిని చుట్టి
ఆ మొత్తం రాక్షస సేన అంతా కూడా అంటే 14,000 మందితో ఖర దూషణ త్రిశిరులు అక్కడ రామచంద్రమూర్తి ఎదుట నుంచున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం తదుపరి సంచికలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.